ఏయ్ ఎక్కడే వాడు? ఎవర్రా? అదే నీ బాసు. ఎవరు? చిదానా? నీకే ఆడు ముద్దుగా చిదా, నాకు చిదంబరమే. నిన్న నైట్ నుంచి ఫోన్ చేస్తున్నాను, నా ఫోన్ ఎత్తట్లేదు, నాకు కాల్ బ్యాక్ చేయట్లేదు. ఆయన కొచ్చి వెళ్ళారు కదా కాన్ఫరెన్స్ కి. నేను కొచ్చికి వెళ్ళాలి, నాకు టికెట్ బుక్ చేయి. ఎందుకు? ఏ పాప, ఎవరు నువ్వు? ఒక జూనియర్ ఒక సీనియర్ని క్వశ్చన్ చేయకూడదు, బుర్రకెక్కిందా? ఇక్కడ ఎవరు సీనియర్? మీరే సార్. అప్పుడు నేను చెప్పింది చేయాలని తెలీదా? తెలుసు. టికెట్ బుక్ చేయి. ఏంటి సార్, వైజాగ్ నుండి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ కొచ్చిన్ వచ్చేసారు? ఏంటి విషయం? ఏం లేదు, చిదారెడ్డి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి ల్యాండ్ అయిపోవడమేనా? ఓ ఫోన్ చేస్తే పని అయిపోయేదిగా. ఆడు సొల్లుగాడే, ఏ రోజైనా నా ఫోన్ ఎత్తితే కదా. నీలాంటి ముఖం నాకు ఉండుంటే ఫోన్ చేసిన మొదటి రింకే పికప్ చేసేవాడు. ఇలాంటి బాసులు చేసే అరాచకాల పెయిన్ మాలాంటి అబ్బాయిలకే తెలుస్తుంది. చిదా సార్ ఇక్కడ లేరు. ఏంటి? ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజయ్ సార్ వచ్చారు. Gentlemen, just listen to what this guy is saying. సదర్న్ స్టేట్స్ డీజీపీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ ఈ మీటింగ్ కోసమే వచ్చారు. సో ఇవాళ చిదాని మీట్ అవ్వడం కుదరని పని. ఈమెయిల్ చేసి బెస్ట్. We all know that the ISIS has been looking to mark their footing across India for a while now. This video by Abu Bakr talking about Vizag and the rest of South India has to be taken seriously. And this video is no mere threat. RAW and the IB have confirmed that an attack is imminent in AP. And could be true with the pro-ISIS sympathizers in Kerala, Coimbatore and Hyderabad. But thanks to you guys, the intelligence and the state police, we managed to avoid any major attacks so far. Let's continue this good work. But this time, we have to take out this man, Abu Bakr Abdullah. He is planning something really big. This is a matter of national security. And the Prime Minister is really interested to seeing a progress in us nabbing him. Who is this guy? What does he want? Sir, 1 second. నాశనం అయిపోతావు. ఇడియట్, నీ జాబ్ పోవడం కన్ఫర్మ్. ఏం చేస్తున్నావురా? ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. పిచ్చి పట్టునోళ్ళలాగా రాత్రి 2 నుంచి 52 మిస్డ్ కాల్స్ ఎందుకు? సార్, ఊరికే పిచ్చోడు పిచ్చోడు చెప్పి నా నోరు మూయించకండి సార్. అరవకరా. నేను ఇక్కడికి ఏం చెప్పడానికి వచ్చానో వినండి. మక్బూల్ కేసులో ఓ పెద్ద బ్రేక్. సరే, ఇక్కడ Hello, I'm Ajay Devan, National Security Advisor to the Prime Minister. షేక్ అండ్ ఎవరా? గునా సార్, వంకర మంచి ఇంటి పేరు, శంకర మంచి ఇంటి పేరు సార్. గుణశేఖర్ శంకర మంచి నా పేరు సార్. Chida said you had some intelligence to share. సార్, మనం ఇంగ్లీష్ హిందీలో పరమ వీక్, తెలుగు అంతంత మాత్రం మీరే చెప్పండి సార్. మా నాన్నది సొంత ఊరు మచిలీపట్నం. నేను చదువుకున్నది విజయవాడలోని. కూర్చోండి, కంగారు పడకుండా తెలిసింది చెప్పండి. థ్యాంక్ యూ సార్. పునర్జన్మని పురస్కరించి రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు అని అన్నాడు సార్. సార్, మిస్టర్ గుణశేఖర్ ఇంటెలిజెన్స్కి కొత్త. ఏదో రెడ్డిల ఆధారంగా కేసు క్లో దొరికినట్టు ఫీల్ అయిపోతున్నారు. మిస్టర్ గుణశేఖర్, మీరు చెప్తున్న కోడ్ని డీకోడ్ చేయడానికి ఏదైనా క్లూ కనిపెట్టారా? పునర్జన్మని పురస్కరించి రావణ శిరస్సులో 8 పెళ్ళిళ్ళు. ఇందులో రావణ శిరస్సు అంటే శ్రీలంక రాజధాని కొలంబో అని అనుకుందాం సార్. పునర్జన్మని పురస్కరించి అంటే ఇంగ్లీష్లో అవైటింగ్ రిసరెక్షన్ అని ఉంది సార్. యాక్చువల్లీ అది పవిత్రమైన ఈస్టర్ డే. సో కొలంబోలో ఈస్టర్ రోజున 8 చోట్ల అటాక్స్ జరిగే అవకాశం ఉంది సార్. కానీ మీరంటున్న దానికి ఇండియాకి ఏంటి డైరెక్ట్ లింక్? అబూ బకర్ అబ్దుల్లా. అబూ బకర్కి సహకరిస్తూ ఇక్కడ ఆపరేట్ చేసే ఎవరి మీదైనా మీకు అనుమానం లేదు సార్, ఇప్పుడైతే ఏం లేదు. ఆల్రెడీ ఎవ్రీవన్, శ్రీలంకన్ ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ చేయండి. ఓకే సార్. వీ నీడ్ ఇన్ఫార్మ్ ది ఇండియన్ ఎంబసీ ఇన్ కొలంబో as well. కానీ ఇక్కడ
ఇండియాలో ఎటువంటి న్యూస్ రాకూడదు, అనవసరంగా పబ్లిక్ హిస్టీరియా క్రియేట్ చేయొద్దు. Chida, Yes, sir. make sure he has all the support he needs, Okay, manpower, finance. Sure, Let sir. him work on I'll this. Keep me updated on the progress. Yeah. షూర్ సార్. Find Abu Bakr Abdullah. అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, మనకే డీటెయిల్స్ తెలియదు. Abu Bakr Abdullah is the most wanted man in India right now. Find him. That is your only priority. ఏంటి ఇర్ఫాన్, ఇంటర్వ్యూ ఏమైంది? నువ్వు అడిగావుగా, ఇంకా పోయినట్టే. ఏంటి ఇర్ఫాన్ మేకప్ చెదరలేదు, ఇంటర్వ్యూకి పోలేదా? నీ ఫేస్ మీద ఏమన్నా తక్కువ ఉందా? వస్తాను. అయితే చెప్పు వచ్చింది. పోవే, ఉంది పోలీస్ దాన్ని తన్నాలి. ఇంటర్వ్యూ మ్యాటర్ ఊరంతా లీక్ చేసింది. హే ఇర్ఫాన్, ఏయ్ ప్రార్థన, నువ్వేంటి ఇక్కడ? మీ అమ్మని మీట్ అవ్వాలని. నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదురా. కేసు విషయంగా ఏదో అర్జెంటుగా మాట్లాడడానికి వచ్చింది. తీసుకోమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏ తొడగకూడదు అదే అడిగింది. రేయ్, నిన్నే అడుగుతుంటే చెప్పవే. ఇంటర్వ్యూ దాని పని అది చేసుకుంది. నేను ఆన్సర్స్ బాగానే చెప్పాను, కానీ నాకే ఆ జాబ్ సెట్ కాదని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. కారణం నేను అడగలేదు. ఈ జాబ్ మడిచి బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారా అని వచ్చాను. ఏరా, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. ఇంటర్వ్యూ వల్ల 3 ఏళ్ళు వేస్ట్ అయింది. అందుకే పరశురామ్ అన్న దగ్గర ఫుల్ టైం చేయాలని డిసైడ్ అయ్యాను. అయినా ఇప్పటి నుంచి మన రేంజే వేరు, పట్టుకోలేరు. ఇవాళ ఇండియా, రేపు యూకే యుఎస్ అని తిరుగుతూనే ఉంటాను. సార్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు కదా. ఓర్ని. చెప్పరా. జిమ్కి ఎందుకు రాలేదు? ఎక్కడున్నావు? ఇంట్లో. పొద్దుటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు తీలేదేంటి? సరే ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? ఈసారి కూడా దుబ్బిందా? నీకేం కావాలి చెప్పు. సరే అది వదిలే. ఈ రోజు నైట్ మేమంతా బెంగళూరు వెళ్ళటానికి ప్లాన్ చేసాం. నువ్వు బయలుదేరి వచ్చి. బెంగళూరు నేను రావట్లేదు. నువ్వు చెప్పరా. బావా, నాకు యూకే వీసా వచ్చింది. ఇంకో 2 వారాల్లో వెళ్ళిపోతా. ఊరికే సీన్ చేయకుండా వచ్చేసాయి. 2 రోజులు వెళ్ళొచ్చేద్దాం. రాన్రా, మీరు వెళ్ళండి. పర్వాలేదు, ఫ్రెండ్స్తోనే కదరా, వెళ్ళిరా. ఇట్ విల్ బి ఎ గుడ్ బ్రేక్. సరే, అబూబకర్ అబ్దుల్లా గురించి గుణశేఖర్ ఇచ్చిన క్లూ మీద వర్క్ చేయమని చెప్పాను. అదేమైంది? వెంటనే పంపించమని చెప్పు. అవును, ఇంపార్టెంటే. నేను వైజాగ్ వచ్చాను. గుణ, టేక్ ఎ లుక్. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఫుల్ సోషల్ మీడియా అనాలిసిస్, ఇంక్లూడింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్. సోషల్ మీడియాలో గూగుల్, యూట్యూబ్, ఎఫ్బి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నిటినీ ఫుల్గా స్కాన్ చేశాం. ఓకే. ఐసిస్కి అనుకూలంగా పోస్ట్ చేసి రీట్వీట్ చేసిన దాదాపు 105 అఫీషియల్ అకౌంట్స్ని లాస్ట్ ఇయర్ బ్లాక్ చేశాం. వీళ్లలో కొంతమంది ఓపెన్గా ఐసిస్కి ప్రాపగాండా చేస్తున్నారని 5గురిని అరెస్ట్ కూడా చేశాం. కానీ వీళ్ళకి అబూబకర్ అబ్దుల్లాకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్లయితే అనిపించట్లేదు. ఏం చేద్దాం? అందుకే 8 పెళ్లిళ్ళు, రావణ అండ్ రిసరక్షన్ ఈ పదాలతో ఫిల్టర్ చేశాం. అండ్ వీ ఫౌండ్ దిస్ వన్ గై. ఇట్ ఈస్ జోబో. రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ పోస్ట్ చేశాడు. క్లియర్గా ఏం చెప్పలేదు, బట్ క్వైట్ సస్పిషియస్. చెక్ హిమ్ అవుట్. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అయింది. రావణాసురుడు 8 చోట్ల పెళ్లిళ్ళు చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లిళ్ళ గురించి చాలా డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ అంతకంటే ముందు ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ లో మాత్రం తిట్లు తిట్టకండి. హాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్ ఈస్ జోబో సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఒక ఫోటో కోసం. యా, రండి. నేను కూడా ఉంటే బాగుంటుంది. ఇలా ఇవ్వండి, నేను తీస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంట. ఇది మీరు అడిగిన డొనేషన్. ధన్యవాదాలు సార్. హ్యాంబర్గర్ ఏంట్రా కళ్ళు కవర్ మీద పడ్డాయి? అదేం లేదు సార్. నాలా కష్టపడి సంపాదించు. పో. ఏంటి రిపోర్టర్, వెయిట్ తక్కువగా ఉంది. మీరు అడిగినంత వెయిట్ ఉంది బ్రో. ఓకే, చెప్పండి బ్రో. రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ రిలీజ్ చేశారు కదా? అవును, చేశాను. అది తీవ్రవాదులకి సంబంధించిందేనా? వాళ్ళు తీవ్రవాదులో కాదో నాకు తెలీదు. నేను ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళని కలవలేదు. కానీ ఐసిస్ వాళ్ళ గ్రూప్ ప్రెసెంట్ ఈ రాష్ట్రం అంతా యాక్టివ్గా ఉందని మాత్రం తెలుసు. ఆ విషయం మీకు ఎలా తెలుసు? డార్లింగ్,
నాకెన్నో తెలుసు డార్లింగ్, అవన్నీ బయటికి చెప్పలేము, చెప్పకూడదు కూడా. అయినా కవర్ తీసుకున్నాం కదా, న్యాయం చేయదు మరి. అందుకని ఇది ఒకటి మాత్రం చెప్తాను, ఇది జరిగి 1 సంవత్సరం అయి ఉంటుంది, అప్పుడే ఈ గ్రూపు ఇంట్రడ్యూస్ అయింది. అంతకు మించి చెప్పకూడదు డార్లింగ్, బిజినెస్. ఏం బిజినెస్ అది? చెప్పకూడనంత సీక్రెటా? వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసావు చెప్పు జోబో. డార్లింగ్, నువ్వు అడిగిన స్టైల్ నాకు నచ్చలేదు డార్లింగ్. గుండె పిండేసినట్టు అన్కంఫర్టబుల్ చేసావు, పోలీసోడు అడిగినట్టుగా. రే సతే, నా గురించి చెప్పరా. పొల్కానా? ఏయ్, తిన్నగా చెప్తావా లేదా నన్ను చెప్పించమంటావా? నేను నరసింహలో రజనీ టైప్. మంచి వాళ్ళకి రహదార్ లాంటి, అదే చెడ్డోళ్ళకి గోదావరి లాంటి గుర్తుంచుకో. నేను మంచోడ్నో చెడ్డోడ్నో బయట పెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. నీకు గులాబ్ జామే. విక్టర్ డార్లింగ్, ఇక్కడ ఒకడు పచ్చ జుబ్బా వేసుకుని జర్నలిస్ట్ మ్యాన్ తెగ రెచ్చిపోతున్నాడు. నా కోసం ఒక చిన్న హలో మాత్రం చెప్పు డార్లింగ్. ఇదిగా మాట్లాడు. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ విక్టర్ సాల్మన్. భయపెడితే భయపడతావా? మాట్లాడు. ఇన్స్పెక్టర్ విక్టర్ సాలమన్, దిస్ ఇస్ గుణశేఖర్ శంకర్ మంచి అన్నయ్య. టెర్రరిజంని సపోర్ట్ చేసినందుకు మీ ఫ్రెండ్ జోబోని ఏకేఏ ఇటీస్ జోబోని తడా చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ అని చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇన్వెస్టిగేషన్కి కవర్ చేస్తాను, వచ్చేయండి సాల్మన్. ఇప్పుడు సెల్ఫీ తీసుకుందామా డార్లింగ్? సార్ వద్దు సార్, వద్దు సార్. పైగా రజనీకాంత్ డైలాగ్ ని ఖూని చేస్తావరా పాండా? లోపల చీకటి గదిలో చిత్త కొట్టుడా. జోబో, బ్లాక్ మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నానని చెప్పు. ఏం బిజినెస్? వాళ్లతో నీ కాంటాక్ట్ ఎలా ఏర్పడింది? టైం వేస్ట్ చేయకుండా చెప్పు. అయ్యో, ఇక్కడ రోస్ట్ అవుతుంది. జాన్, ఆ సుత్తిడి తీసుకురామా. ఇప్పుడు అదెందుకు? తుపాకా సుత్తి తమ్మంటే తుపాకీ తెచ్చాడు. బుస్తాయాల వాళ్ళకి నీకు ఏంటి కనెక్షన్ చెప్పు. కాల్ చేయకు, చెప్తాను. పిఎస్టిఎన్ వాళ్ళకి పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి ఇచ్చారు. 20 లక్షల కక్కుర్తిపడి బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేసి వాళ్ళకు ఒక ప్రైవేట్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మెసేజ్ చెయ్యొచ్చు. ఒక రకంగా వాళ్ళ కోసం తయారు చేసి నెట్వర్క్ సిమ్ కార్డు కూడా అవసరం లేదు, అది క్రియేట్ చేసి ఇచ్చాను అంతే సార్. నువ్వు మళ్ళీ ఆ నెట్వర్క్ ని యాక్సెస్ చేయగలవా? వాళ్ళు మళ్ళీ నెట్వర్క్ లోకి వస్తే, వాళ్ళు వచ్చి యాక్టివ్ అయితే ఏం చేస్తున్నారని అప్పుడు నేను చూసి మీకు చెప్పగలను. I'll update you sir in a few hours. ఓకే. యూట్యూబ్ ఛానల్ వాడు ఏమని చెప్పాడా? చెప్పాడు. దినేష్ పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి వాడు అబూబకర్ కి ఒక సెపరేట్ టెలిఫోన్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాడు. పిఎస్టిఎన్? అవును, పిఎస్టిఎన్ ద్వారానే లోకల్లో ఉన్న టెలిఫోన్ నెట్వర్క్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, టెలిఫోన్ లైన్స్, శాటిలైట్ నెట్వర్క్స్, వీటన్నిటిని ఇంటర్లింక్ చేసే ఒక నెట్వర్క్. పూర్వం అది ఎనలాగ్ సిస్టమ్ గా ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని డిజిటల్ గా మార్చారు. అందుకే ఈ జోబో లాంటి వాళ్ళు దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు. సరే, పిఎస్టిఎన్ హ్యాక్ చేయబడిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి ఇన్ఫార్మ్ చేద్దాం. వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద మినిస్ట్రీ. లేదు, నో దినేష్. జోబో ఆ బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేశాడన్న విషయం ఇప్పుడు మనకి, ఆ అబూబకర్ అబ్దుల్లాకి మాత్రమే తెలుసు. ఈ విషయం బయటికి తెలియకుండా ఉంటేనే మన ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది. ఈ విషయం మనకు తెలుసన్న విషయం అబూబకర్కి తెలియకపోవడమే మనకున్న పెద్ద అడ్వాంటేజ్. ఫైన్. వాట్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ దెన్? వీడే జోబో. వీడితోనే ఆ నెట్వర్క్ని మళ్ళీ హ్యాక్ చేయిద్దాం. ఆ బ్లాక్ వెబ్ ద్వారా లోపలికి వెళ్ళి దాన్ని హ్యాక్ చేసి ట్రేస్ చేయాలి. ఒకవేళ వాళ్ళు దాని ద్వారా కాలో మెసేజో చేస్తే మనం ట్రాక్ చేయడం కుదురుతుంది. దట్స్ అవర్ బెస్ట్ ఆప్షన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్.